తెలుగింటి సంబరాల వెలుగుల్లో మన సాంప్రదాయాల వైభవం మధ్య వధువుని మరింత దివ్యంగా మెరిసేలా చేసేది ఆమె ధరించే ఆభరణాల శోభ. నేటి తరం వధువు స్ఫూర్తిని ప్రతిబింబించేలా అత్యంత నైపుణ్యంతో మలచిన ఆభరణాలతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మన బ్రైడ్స్ ఆఫ్ ఇండియా యొక్క శోభను కీర్తిస్తుంది. తెలుగింటి సంబరాల వెలుగుల్లో మన సాంప్రదాయాల వైభవం మధ్య వధువుని మరింత దివ్యంగా మెరిసేలా చేసేది ఆమె ధరించే ఆభరణాల శోభ. నేటి తరం వధువు స్ఫూర్తిని ప్రతిబింబించేలా అత్యంత నైపుణ్యంతో మలచిన ఆభరణాలతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మన బ్రైడ్స్ ఆఫ్ ఇండియా యొక్క శోభను కీర్తిస్తుంది. నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి వల్లనే 25 సంవత్సరాల క్రితమే అనంతపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటైంది. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే 25 ఏళ్ల క్రితం అనంతపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటైందని, ఆ తర్వాత ఆయన హయాంలోనే పీజీ సీట్లు కూడా వచ్చాయని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. శనివారం జరిగిన మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఆయన మంత్రి సత్యకుమార్తో కలిసి పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేకి కళాశాల అధ్యాపకులు ఇక్కడ పనిచేసే ఎంతో మంది అధ్యాపకుల కృషి ఉందన్నారు. జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా టీడీపీ హయాంలోనే వచ్చిందన్నారు. ఇది పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించడం నిజంగా ఒక వరం అన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య భారీగా పెరిగిందని, 3000 మంది అవుట్ పేషెంట్లు, 1300 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారన్నారు. అందుకే దీనిని 1300 పడకల ఆసుపత్రిగా మార్చాలని కోరామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారని విజ్ఞప్తి చేశారు. అనంతపురం నగరంలో గోయాస్ సిల్వర్ జ్యువెలరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి మాలవిక మోహన్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అనంతపురం జిల్లా కేంద్రంలో గోయాస్ సిల్వర్ జ్యువెలరీ మాల్ను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాజాసాబ్ సినిమా హీరోయిన్ మాలవిక మోహన్, గోయాస్ జ్యువెలరీ ఎండి ప్రియాంక వేమూరి, ఇతర గోయాస్ కంపెనీ ప్రతినిధులు అంతా పాల్గొని నూతన గోయాస్ సిల్వర్ జ్యువెలరీ మాల్ను ప్రారంభించడం జరిగింది. కొంచెం జరగండి సార్, కొంచెం జరగండి సార్. మేడం మేడం, స్మైల్ 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 స్మైల్. మేడం మేడం, సార్ सर एकदम से सर सर सेकंड सर भाई माफ कर भाई क्या करेंगे तो की भाई ना
సార్ కొంచెం సార్ అట్లా పట్టుకోండి సార్ బాబు అంత లాస్ట్లో ఉన్నాడు పాపం దొబ్బేసినారు. సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో గోయా సిల్వర్ జ్యువెలరీ మాల్ను ప్రారంభించడం శుభ పరిణామం అని, అనంతపురం దినదిన అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి మాల్స్ రావటం వల్ల తక్కువ ధరకు నాణ్యమైన వెండి వస్తువులను విక్రయించడం శుభ పరిణామం అని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. డాడ్ పేరు రాజేష్ గారు. ఎవరండి? మీ డాడ్ పేరు రాజేష్ గారు. మీ ఫాదర్ పేరు రాజేంద్ర కుమార్. రాజేంద్ర కుమార్. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో గోయాజ్ 23వ షోరూమ్ ప్రారంభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసేటువంటి రాజాసాబ్ హీరోయిన్ మాలవిక మోహన్ గారికి, అలాగే ఈ షోరూమ్ చైర్మన్ రాజేంద్ర కుమార్ గారికి, వాళ్ళ వారసులు అబ్బాయి అమ్మాయికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా అనంతపూర్లో మీరు చూస్తున్నారు కార్పొరేట్ సంస్థలన్నీ ఈ 2 నెలల కాలంలో అనంతపూర్కి వస్తున్నాయి. ముఖ్యంగా ఓఎస్ వారు అనంతపూర్ పబ్లిక్ నమ్మి ఈరోజు ఇక్కడ షోరూమ్ పెట్టిన దానికి ప్రత్యేకంగా గోయాజ్ చైర్మన్ గారికి అలాగే గోయాజ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది 23వ షోరూమ్. ఇక్కడ ఇలాంటి షోరూంలు గోయాజ్ యాజమాన్యం అనేకమైనటువంటి పెట్టి దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అనంతపూర్లో ఈరోజు అంటే ఒక కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు కేవలం హైదరాబాదు బెంగళూరులో ఇలాంటి చోట మాత్రమే మనం వెళ్ళి ఇక్కడ కొనుక్కునే పరిస్థితి. కానీ ఈరోజు అనంతపూర్లు కానీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ఉంది. డెవలప్ అయిందనే ఉద్దేశంతో ఈరోజు గోయజ్ వారు ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా అండదండలు, మా ప్రజల ఆశీస్సులు, అలాగే అనంతపురం జిల్లా ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పేసి గోయజ్ వారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సినీ హీరోయిన్ మాలవిక మోహన్ మాట్లాడుతూ ఇక్కడ ప్రజల ఆదరణ బాగా ఉందని, గోయా సిల్వర్ జ్యువెలరీ మాల్ అనంతపురంలో 23వ మాల్ను ప్రారంభించటం ఆనందంగా ఉందని, రాజాసాబ్లో నటించటం చాలా ఆనందంగా ఉందని, త్వరలో మరిన్ని సినిమాలు కూడా నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని హీరోయిన్ మాలవిక మోహన్ వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. Sorry, my Telugu is weak as I have only done one film in Telugu, Rajasab, so far. But you have got great craze. Oh, okay, happy to hear that. But I will learn Telugu soon, promise. In 1-2 more movies, I will speak in Telugu next time. This is my first time Anantapurlo. Very, very happy to be here. And I love Telugu people. I want to start off by saying that I have gotten so much love from everybody after Rajasab release. It feels lovely. It feels like home. And a big, big thank you to Goyas, to Priyanka, who's very, very pretty, and Ravi. Thank you so much for having me be a part of this very, very special 23rd store opening of yours. And congratulations on having a brand that has grown so much in just 3 years? 3 years. 3 years? It's amazing and crazy success. And I love the jewelry, beautiful designs. And also very importantly, sir, lovely to meet you, to our esteemed MLA. Lovely to be in this company. And I'm excited to keep coming back here more. What are your next projects, ma'am?
Ayyo. Okay, lot of exciting talks going on. Announcements will come soon. Priyanka. Did you all watch Raja Saab? Yes, Yeah. of course. First day, so far. అదేవిధంగా గోయా జ్యువెలరీ ఎండి ప్రియాంక వేమూరి మాట్లాడుతూ అనంతపురం నగరంలో ఇక్కడున్న ప్రజలకు సిల్వర్ జ్యువెలరీ మాల్ అందుబాటులోకి తేవటం జరిగిందని, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లకుండా అనంతపురం ప్రజలకు సిల్వర్ జ్యువెలరీ మాల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రియాంక వేమూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రతినిధులు, ఉద్యోగులంతా పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ కమింగ్ అండ్ వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గుబాటి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు బిజీ స్కెడ్యూల్లో మా కోసం టైం తీసుకుని వచ్చి ఇంత మన బ్రాండ్ గురించి ఇంత గొప్ప విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ మాలిక. ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్, ఒక్క మూవీ చేసిన షీ హ్యాస్ మోర్ following than some people with 10 movies also. So people 23rd స్టోర్ అండి అనంతపూర్లో, చాలా హ్యాపీగా ఉంది. బెంగళూరులో మనకి 3 స్టోర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చిన మోస్ట్ రెగ్యులర్ రెస్పాన్స్ ఏంటంటే, మేము బెంగళూరు వరకు రావాల్సి వస్తుంది పర్చేస్ చేయడానికి, అనంతపూర్లో పెట్టచ్చు కదండి అని. సో దట్ వాజ్ వాట్ బాట్ us హియర్. అన్ని 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 లొకేషన్స్ లానే అనంతపూర్ కూడా మమ్మల్ని ఆదరిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు పెట్టిన 22 స్టోర్స్లో అన్ని స్టోర్స్లోని మనకి మంచి సక్సెస్ వచ్చింది. మన ప్రోడక్ట్కి మంచి రెస్పాన్స్ ఉంది. సో మనకు వచ్చే ప్రోడక్ట్ వచ్చేసి 92.5 సిల్వర్ వాడతామండి. అండ్ ఇట్స్ 22 క్యారెట్ మైక్రాన్ గోల్డ్ ప్లేటెడ్. సో ఒక తిన్న మైక్రాన్ లేయర్ ఆఫ్ ప్లేటింగ్ ఉంటుంది. సో మన కస్టమర్ సర్వీస్లో గోయాస్ మించిన బ్రాండ్ ఇంకొకటి లేదు. సో ప్లీజ్ కమ్ ట్రై అవర్ ప్రోడక్ట్. మీ అందరికీ నచ్చేటట్టు గోల్డ్కి అతి దగ్గరలో ఉండే డిజైన్స్ తయారు చేసి మనము ప్రజెంట్ చేస్తున్నాము. సో మీరు అందరూ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి డిజైన్స్, మంచి ఫినిష్, మంచి క్వాలిటీతో ముందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించిన ఏపీపీఎస్సీ చైర్మన్ శశిధర్. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఏపీపీఎస్సీ చైర్మన్ శశిధర్ పేర్కొన్నారు. శనివారం ఏపీపీఎస్సీ పరీక్షల కోసం అనంతపురం కలెక్టరేట్లోని ట్రెజరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ని ఏపీపీఎస్సీ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ చైర్మన్ మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు జిల్లాలో ఏపీపీఎస్సీ పరీక్షలను నిర్వహించటం జరుగుతోందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించటం జరుగుతోందని, ఉదయం సెషన్ 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల లోపు మరియు మధ్యాహ్నం 2 గంటల లోపు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు. సమయం తర్వాత గేట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయబడతాయని అభ్యర్థులు గమనించాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలోనికి హాల్ టికెట్తో పాటు ప్రభుత్వంచే గుర్తింపబడిన ఏదో ఒక గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్, బ్లూటూత్, ఇతర కమ్యూనికేషన్ పరికరాలు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడవని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు శ్రీనివాసులు, మల్లికార్జునరావు పాల్గొన్నారు. అనంతపురంలో సింగనమల నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. సింగనమల నియోజకవర్గానికి చెందిన పలువురికి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి 18,60,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ, సింగనమల నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి తమ వంతు సహకారం అందజేస్తున్నామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు ఆరోగ్యం బాలేక ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలకు వెసులుబాటు కలిగిస్తూ ఈరోజు
ఆ మెడికల్ బిల్స్ని ఏవైతే వాళ్ళు అప్పు చేసి కట్టుకోవడం కానీ అట్లా చేసి ఉంటే దాన్ని మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంని మనం చేస్తూ ఉన్నాం. దాదాపు 19 నెలల నుంచి కూడా విడతల వారీగా పేద ప్రజల కుటుంబాలకు ఆదుకుంటూ ఈరోజు సింగనమల నియోజకవర్గంలో దాదాపు 3 కోట్ల పైన ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇటు పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు, అనారోగ్యంతో ఇబ్బంది పడిన కుటుంబాలకు, అప్పులు చేసి ఇబ్బంది పడిన కుటుంబాలకు ఈరోజు అంతో కొంత సహాయం అందించేందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుంది, వాళ్ళకు కూడా భారం తీరుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా ఈరోజు చెక్ పంపిణీ చేశాం. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయి ఉన్నటువంటి కుటుంబాలు అనారోగ్యంతో, ఆరోగ్యమే లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి, ఆ ఆరోగ్యం కోసం అక్కడో ఇక్కడో అప్పులు చేసుకొని లక్షల రూపాయలకు పెట్టుకొని ట్రీట్మెంట్ని చేయించుకున్నారు. ఇవాళ చూసాం చిన్న పిల్లలు ఏదో అగ్గి ప్రమాదంలో ఒళ్ళంతా కాలిపోయిన పరిస్థితి, కానీ దాని సరైన మెడికల్ సర్వీసెస్ కోసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆకాశం అంటే విధంగా వాళ్ళు బిల్స్ వేయడం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి కుటుంబాలకి ఈరోజు ఊరటనిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ని పెట్టించడము, కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారని తెలియజేస్తాను. ఇప్పటి వరకు మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విడతల వారీగా దాదాపు 3 కోట్ల పైన రూపాయలు మనం ఈరోజు చెక్ పంపిణీలు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా మనము ఎప్పటికప్పుడు ఒక 40 వచ్చినా కానీ 40 ఇప్పిస్తూ ఉన్నాము. అండ్ ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉందండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు, అంటే మనం కూడా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. చాలా మంది పేద ప్రజలు డబ్బులు లేక ఎందుకులే ఆసుపత్రికి పోవడము, ఉన్నది స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ సెంటర్స్ నుండి అంతో ఎంతో మందులు తెచ్చుకొని వేసుకొని చాలా మంది చనిపోయిన పరిస్థితిని కూడా చూస్తున్నాం. నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని చూస్తాం. వాళ్ళకి మనము ఈరోజు భరోసా ఇస్తూ మనం ఇలాంటి చెక్ని పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వమే మీకు సహాయంగా నిల్చుంటుందని వాళ్ళకి నమ్మకం ఇస్తూ ఈరోజు చాలా మంది నిరుపేద కుటుంబాలు గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో సమస్యలు ఇట్లా ఉంటే చెక్కులు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందలేని పరిస్థితి కూడా మనకు తీసుకొస్తా ఉంటే స్వయంగా నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే డేట్ అయిపోయినటువంటి మెడికల్ బిల్స్ ని కూడా వాళ్ళు ఈ రోజు వాళ్ళు తెస్తా ఉన్నారు. అంటే నమ్మకం, మనము డేట్ అయిపోయినా కూడా ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందన్న నమ్మకంతో ఈ రోజు వాళ్ళ బిల్స్ అన్నిటిని కూడా తెస్తా ఉన్నారు. అవన్నిటిని కూడా పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళకి ఇబ్బంది పడినారని తెలిసిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ రోజు స్వయంగా నేనే ప్రతినిధులు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగితే అది వెంటనే శాంక్షన్ చేయడం కూడా చూస్తూ ఉన్నాము. సో ఒక భరోసాతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని కూడా ఈరోజు తెలియజేస్తున్నారండి. ఇప్పుడు కూడా మనం మెడికల్ కి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ కోసం పెట్టినటువంటి అర్జీలు ఎప్పుడు తక్కువే వచ్చాయి. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మనం కార్యాలయానికి వాళ్ళ కార్డు, వాళ్ళ మెడికల్ కి సంబంధించినటువంటి బిల్స్ అండ్ సమరీస్ అవన్నీ డీటెయిల్ గా మనకు ఆఫీస్ కి సబ్మిట్ చేస్తే అది పరిశీలిస్తున్నాం. పరిశీలించి నిజంగా వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళు నిరుపేద కుటుంబానికి ఉంటే ఆరోగ్యశ్రీ తరఫున ఒకవేళ వాళ్ళకి వర్తించకుండా వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ జరిగింటే వాళ్ళు అప్పు చేసి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఉన్నటువంటి కుటుంబాలకు తప్ప మనం ఎక్కడా కూడా అలా గ్రీవెన్సెస్ నుంచి ఎట్లా పడితే అట్లా తీసుకున్నటువంటి ఉండవండి. ఖచ్చితంగా దీన్ని పరిశీలించే ఇస్తాం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం అంతా ఉంది. ఈరోజు నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు సపరేట్ నిధుల్ని కేటాయించి ఈరోజు ముఖ్యమంత్రి గారు పేద ప్రజలను కాపాడుకోవడం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోకుండా సరైన కుటుంబాలకు అందాలనే ఆలోచనతో ఈరోజు ప్రతినిధులు కానీ ఒక సిస్టమాటిక్గా పైన ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా పరిశీలించి మరీ ఇస్తా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తెలుగింటి సంబరాల వెలుగుల్లో మన సాంప్రదాయాల వైభవం మధ్య
వధువుని మరింత దివ్యంగా మెరిసేలా చేసేది ఆమె ధరించే ఆభరణాల శోభ. నేటి తరం వధువు స్ఫూర్తిని ప్రతిబింబించేలా అత్యంత నైపుణ్యంతో మలచిన ఆభరణాలతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ మన బ్రైట్స్ ఆఫ్ ఇండియా యొక్క శోభను కీర్తిస్తుంది. తెలుగింటి సంబరాల వెలుగుల్లో మన సాంప్రదాయాల వైభవం మధ్య వధువుని మరింత దివ్యంగా మెరిసేలా చేసేది ఆమె ధరించే ఆభరణాల శోభ. నేటి తరం వధువు స్ఫూర్తిని ప్రతిబింబించేలా అత్యంత నైపుణ్యంతో మలచిన ఆభరణాలతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ మన బ్రైట్స్ ఆఫ్ ఇండియా యొక్క శోభను కీర్తిస్తుంది. వార్తలకు పునఃస్వాగతం. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ₹1 కోటి నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రి నాయక్ 13, 14, 15 తేదీల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవు దినంగా పరిగణించాలని ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు చక్రి నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏఐబిఎస్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ప్రపంచంలో ఉన్న బంజారాల ఆరాధ్య దైవమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారాలను ఆరాధ్య దైవాన్ని కొలుస్తుంటారని, సేవాలాల్ జయంతి రోజున రాష్ట్రంలో ఉన్న మహామహుల జన్మదినాన్ని ఏ విధంగా అయితే స్టేట్ ఫెస్టివల్గా పరిగణిస్తున్నారో అదేవిధంగా సేవాలాల్ జయంతి రోజున కూడా రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు. గుత్తి మండలం సేవాగఢ్ నందు నిర్వహించే సేవాలాల్ జయంతి ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి బంజారాలలో పెద్ద ఎత్తున తరలి వస్తుంటారని, భక్తుల సౌకర్యార్థం కార్యక్రమాలను నిర్వహించడానికి అధిక నిధులు అవసరం అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ఇచ్చేలాగానే ఈ ఏడాది కూడా ₹50 లక్షల సేవాగఢ్ అభివృద్ధికి మంజూరు చేసిందని తెలియపరుస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సరిపడా ఫండ్స్ కూడా ఇవ్వటం జరుగుతున్నది. మీరు రొట్టెల పండుగ చూసుకోండి, దాదాపు 5 కోట్ల దాకా. మొన్న కడపలో జరిగింది మైనార్టీ సంబంధించి, అక్కడ 2-3 కోట్ల దాకా ఇచ్చారు. కానీ దినదినాభివృద్ధి చెందుతున్న సేవాగఢ్ మాత్రం ప్రపంచంలో ఉన్న బంజారాలకి ఆరాధ దైవం. అలాంటి ఆరాధ దైవం మన అనంతపురం జిల్లాలో ముందు గర్వపడాలి. కానీ లాస్ట్ ఇయర్ 50 లక్షలు ఇచ్చారు, చాలా సంతోషం. ఈసారి కూడా 50 లక్షలు ఇచ్చారు. కానీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కోరుకుంటుంది, మీరు ఇచ్చారు, చాలా సంతోషం ఇప్పుడు తెలియజేస్తూ, ఈ 50 లక్షలు సరిపోదనేది మా బాధ. తెలంగాణ చూడండి, దాదాపు 2 కోట్ల దాకా ఇస్తున్నారు, ఎవరి ఇయ్యరు. ఈసారి సెంట్రల్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు కాబట్టి, జోలరామ్ గారు, అలాగే ఇతర సీనియర్ ఆఫీసర్స్, బీజేపీ నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను, దయచేసి ఏ విధంగా అయితే మీరు వాల్మీకి జయంతిని అవ్వచ్చు, సర్దార్ సౌత్ లచ్చన్ గారి బర్త్డే యానివర్సరీ అవ్వచ్చు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు అవ్వచ్చు, మనిషి వాల్మీకి మనం చేసుకున్నారు. అదేవిధంగా సెయింట్ కనకదాస్ గారి జయంతి. ఈ కనకదాస్ గారు ఏ విధంగా సెయింటో మా శివలాల్ మహారాజు కూడా మా బంజారాల జీవితాల మార్పు తీసుకురావడానికి అనేక ఊర్లకి టూర్ ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ మా కొన్ని బోధనలతోటి మాలో మార్పు తీసుకొచ్చారు, మాలో చైతన్యం తీసుకొచ్చారు. అలాంటి మహానుభావుని యొక్క జన్మదినోత్సవం మీరు లోకల్ ఫెస్టివల్గా చేయటం కొద్దిగా బాధాకరమైన విషయం. కాబట్టి 24 మంది ఏ విధంగా ఇచ్చారో మమ్మల్ని కూడా 25 వాళ్ళు చేసి స్టేట్ ఫెస్టివల్గా చేసి ఫండ్స్ కూడా కొద్దిగా 50 లక్షల నుంచి ₹1 కోటి ఎన్హాన్స్ చేయాలని, అంతకంటే ఎక్కువ ప్రతి జిల్లాలో జరుపుకునేటట్టు చేయాలని. ఎక్కడైతే మ్యాక్సిమం 25-26 జిల్లాలో ఉన్న మా బంజారాలు వాళ్ళు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకున్నట్టు మీ హయాంలోనే 2017లో ప్రతి జిల్లాకి దాదాపు ₹1-2 లక్షలు ఇచ్చి ఘనంగా జరుపుకుంటూ చేశారు, చాలా సంతోషం. ఈసారి కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకునేందుకు మినిమం 5 లక్షలు ఇవ్వాలని. అదేవిధంగా హోలీ పండుగ, బంజారాలకి హోలీ పండుగ జరుపుకునే ఒక సంప్రదాయం ఉన్నది. సంప్రదాయంలో భాగంగా మీకు తెలుసది, ఈరోజు నిన్ననే స్టార్ట్ అయ్యారని చెప్పేసి మాకు వార్తలు వస్తున్నాయి. మార్చి 3వ తారీఖున కనుక హోలీ అయితే అది పండగ జరుపుకోవడానికి జనరల్గా ఇంత మునుపు వాళ్ళ ఊర్లలోనే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో తీసుకునేవారు. ఇప్పుడు మాత్రం ఆచారాల పేరుతో రోడ్డు మీద వచ్చేసి మా యొక్క జాతి పరువును తీస్తున్నారు. కారణం ఏంటంటే, దయచేసి వాళ్ళు అలా రావడానికి కారణం ప్రభుత్వం వారు ఆలోచించాలి. పేదరికం అని చెప్పేసి గంటాపదంగా చెప్పగలను. చాలామంది పేదలకి బతుకు తెరువు కోసము కేరళను, హైదరాబాదు, బాంబే, కర్ణాటక వెళ్ళి బతుకుతున్నారు.
కానీ హోలీ పండుగనే వచ్చినప్పుడు ఇక్కడే చేసుకొని బతుకచ్చని ఉద్దేశంతో సంప్రదాయంలో భాగంగా మ్యాక్సిమం ఊర్లలో టౌన్లకు వచ్చేసి కొంచెం ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్కి. అది మా జాతికి అవమానకరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దీనికి ఆలోచించి దానికి ఆపాలని, ఏదో నోట్ల మాటతో చెప్తే ఆపని నేను కూడా చాలా ట్రై చేశాను. ఆల్ ఇండియా బంజారా సంఘం అన్ని జిల్లా బాడీలకి అన్ని శ్రేణులకి నేను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా ప్రయత్నం చేశారు. మేము బంద్ చేస్తాము, మాకు పండగ చేసుకుని డబ్బులు మీరు ఇస్తారు డైరెక్ట్ క్వశ్చన్ చేయటం, మేము కాపాడడానికి మా జాతి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మా సేవాలాల్ మహారాజ్ నలుగురికి బోధన చేసి మార్పు తీసుకొచ్చిన వ్యక్తి యొక్క జయంతిని పురస్కరించుకొని మన స్టేట్ హాలిడేగా చేస్తూ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తూ ప్రతి జిల్లాలోనూ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకునేటువంటి ప్రతి జిల్లాకి ఫండ్స్ కేటాయిస్తూనే హోలీ మామూలు కూడా కొద్దిగా మహిళలు రోడ్డు మీద రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆలోచించి మేము ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది జనవరి 6వ తారీఖున. అది ఎక్కడ ఉన్నదో తెలియదు. అపాయింట్మెంట్ అడిగాం, అపాయింట్మెంట్ కూడా దిక్కు లేదు. ఎందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నాం కూడా పెద్దలు ఆలోచించాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు. మా వాణిమాన్ని వినిపించడానికి ఎవరు లేరు బంజారాల తరఫున. మీకు తెలుసు మైదాన ప్రాంతంలో గిరిజన ఎమ్మెల్యే కూడా ఎంపీకి కూడా ఎమ్మెల్సీ కూడా లేరు. కారణం ఏంటంటే ఇంకా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసెంబ్లీ సంఖ్య ఏదైతే పాపులేషన్ ఉన్నదో డిస్టిక్ని యూనిట్ చేసుకొని చేయబట్టి ఎస్సీస్కి ప్రతి జిల్లాలోనూ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నారు. అదే ఎస్టీలకు మాత్రం స్టేట్ని యూనిట్ చేసుకొని చేయబట్టి ఇక్కడ ఉండే పాపులేషన్ కూడా ఏజెన్సీకి క్యాలిక్యులేట్ చేయబట్టి అక్కడ 7 ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వారు. అది సరిపోదని చెప్పేసి ఎస్టీ కమిషన్ కూడా అన్యాయం జరిగింది. మా బంజారాలకి టీటీడీ మెంబర్లు కూడా అన్యాయం జరిగింది. ఇది ఏదో చేస్తున్నామని చెప్పి దయచేసి మీరు ఏదో పార్టీ పరంగా మాట్లాడుతున్నారు అనుకోకండి. మేము ఏ పార్టీ కాదు కాబట్టి తెలుసుకోండి. మీరు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటాయి. ఆ పార్టీ కూడా అడుగుతున్నారు, ఈ పార్టీ అనుకుంటున్నారు, మీరేమో ఆ పార్టీ అనుకుంటున్నారు. ఇరువైపులో మేము కొద్దిగా నలిగిపోతున్నాం కాబట్టి పార్టీ పరంగా కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఏ పార్టీలకు అనుకూలంగా కాకుండానే మాకు పనిచేసే వాళ్ళనే కొద్దిగా మేము సపోర్ట్ చేయాలని ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక బలమైన సంఘం ఏర్పడాలని ఉద్దేశంతో మా పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు పూజారి రంజిత్ నాయక్ గారు 1997లో స్థాపించారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ఆ ప్లాట్ఫామ్ మీద మా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందులోనే ఈరోజు వచ్చినటువంటి జీవో చూశాను, నేను 50 లక్షలు ఇచ్చారు, సంతోషంగానే అది సరిపోదని చెప్పేసి ప్రభుత్వ మన గౌరవ ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకొస్తూ అది ఎన్నాళ్ళు చేసి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని. మేము కూడా మనుషులమే, మేము కూడా మీకు ఓట్లు వేసిన వాళ్ళమే. అంతేగాని దయచేసి వీళ్ళు ఎంత ఉందనే సంఖ్య అని చెప్పేసి అనుకోకండి. మా సంఖ్య మాకు ఉన్నది, ఉన్నవాటికి ఉన్నది. దయచేసి మీరు కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా పెంచగలిగితే డెఫినెట్గా మీ యొక్క పార్టీని మేము కూడా గుర్తించుకుంటాం. లేని పక్షంలో ఆ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తున్నాం మీ పార్టీకి అదే ఆలోచిస్తే మా జనాలకు తీసుకెళ్ళేసి ప్రభుత్వానికి మీకు తెలుసు మీ మెంబర్లకి మీరు పని చేసినప్పుడు మా పార్టీ మా మెంబర్లకు పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయమంటాం, తప్పే లేదు. ఎందుకంటే మినిమం ఇది ఇయర్లీ ఒకసారి వస్తుంది. 24 మంది లిస్టులో సేవాలాల్ మహారాజుని కూడా ఇంక్లూడ్ చేయమని లెటర్ రాశాం. ఆ లెటర్లు ఎందుకు రాసినప్పుడు చూడాలా. ఒక ఎమ్మెల్యేలో ఎంపీని ఇస్తేనే చూస్తామంటే ఎంపీలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎంపీలు కూడా కలవబోతున్నాము. దయచేసి ముఖ్యమంత్రి వారి కొద్దిగా వేరే విధంగా అనుకోకుండా మేము ఏదో కొద్దిగా వార్నింగ్ ఇవ్వాలి కాదు, ఇది మా వాణి వినిపించగలుగుతున్నాం. మేము చేయలేదనుకో మీ దృష్టికి తీసుకురారు. కాబట్టి ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చాలా బలమైన సంఘము, పార్టీలకు అతీతంగా రాజకీయ సంఘము. ఎవరికైతే పట్టి చేస్తున్నారో వాళ్ళకు కొద్దిగా గుర్తించి మేము డెఫినెట్గా సహకరించే మా బంజారాలు రెడీగా ఉన్నారు. కాకపోతే మనం వాడుకుంటున్నారు కాబట్టి అర్థం చేసుకొని మేము అనుభవాలు అయితే ఉన్నాయి దెబ్బతినకుండా కొద్దిగా గుర్తించి మేము చెప్పిన డిమాండ్ని కొద్దిగా అర్థం చేసుకొని ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇది టైం కాదు, మీకు వచ్చి కలుసుకుంటాం. అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తే డెఫినెట్గా మా సమస్యలు చెప్పుకొని మా ప్రజలకి చేరువలో ఉంటామని చెప్పేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ మాట్లాడుతూ 13, 14, 15 తేదీల్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలకు బంజారాలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు ఫిబ్రవరి 13, 14, 15న జరుగుతున్నాయి. యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్న బంజారా సోదరులు హాజరై ఆ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈసారి కూడా జయంతి ఉత్సవాలు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలనేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భానువత్ చక్రీ నాయక్ సార్ గారు కూడా తెలియజేశారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా యూనిట్ తరపున ప్రతి ఒక్క బంజారా సోదరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం.
సంత శ్రీ సేవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కొర్రా జగన్నాథరావు సార్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్ సార్ గారు, సెక్రటరీ అశ్వత్థనాయక్ సార్ గారు, మరి మా సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. సంత శ్రీ సేవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆదేశాల మేరకు ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ మా సోదరులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం పాల్పంచుకుంటున్నారు. నిన్న జరిగిన మీటింగ్ జాయింట్ సెక్రటరీ సార్ కూడా, కలెక్టర్ సార్ కూడా రివ్యూ చేశారు అధికారులతో. అధికారులు కూడా ఈ కార్యక్రమం పరంగా చొరవ చూపించి ఏదైతే మా బంజారా సోదరులు అక్కడ హాజరవుతారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు నాయక్ మాట్లాడుతూ సేవాగఢ్ నందు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాములు నాయక్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎల్ఐసి రాములు నాయక్ పాల్గొన్నారు. నా పేరు బి శ్రీనివాస్ నాయక్. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి. మేము ప్రతి ఏటా జనవరి 13, 14, 15 గుత్తి నందు శ్రీ సంత్ జవహర్లాల్ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాము. ఆ జరుపుకునే ప్రోగ్రామ్ని అందరూ జరుపుకునే విధంగా అన్ని కులాల సంఘాలు జరుపుకుంటున్నారు. అన్ని కులాల సంఘాలకి గవర్నమెంటే నిధులు కేటాయించి వాళ్ళని కలెక్టర్లతో ఆ ప్రోగ్రాం చేయిస్తుంది. మాకు అలాగే గవర్నమెంట్ కేటాయించి ప్రభుత్వం తరపున చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి లోకల్ హాలిడే కాకుండా స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. డీకే తండాలో భూ వివాదంలో గాయపడిన కిషోర్ నాయక్, గిరి నాయక్ను పరామర్శించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు నిన్నటి రోజున డీకే తండాలో భూ వివాదంలో గాయపడిన కిషోర్ నాయక్, గిరి నాయక్, లక్ష్మీదేవిని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రమేష్, చనప నీలపల్ల రామకృష్ణ, బండారు శివ, రామాంజనేయులు, ప్రసాద్, గోపాల్ నాయక్ తదితరులు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గాయపడిన కిషోర్ నాయక్, గిరి నాయక్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ డీకే తండాలో గత 30 సంవత్సరాలుగా తాము సాగు చేస్తున్న సర్వే నంబర్ 941లో ఉన్న భూ సమీపంలోనే ఉన్న అదే గ్రామానికి చెందిన బాషా నాయక్, సనాఫ్, డిట్టు నాయక్, రమణ నాయక్, కృష్ణ నాయక్, నీలమ్మ, కృష్ణానాయక్, కళావతి తదితరులంతా కలిసి అత్యంత క్రూరంగా తమ పైన రాడ్లతో, కట్టలతో దాడి చేసి చేతులు, కాళ్ళు కూడా విరగొట్టడం జరిగిందని, కిషోర్, గిరి, లక్ష్మీదేవి అనే ముగ్గురు తీవ్రంగా గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నామని, ఇప్పటికైనా తమ పైన దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి 30 ఏళ్లుగా సాగు చేస్తున్న 10 ఎకరాల భూమిని మాకు ఇప్పించాలని గాయపడిన కిషోర్ నాయక్, గిరి నాయక్, లక్ష్మీదేవి తదితరులు డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు లేరు సార్, మేము ఉన్నప్పుడు వాళ్ళు 8 నుంచి వచ్చి కొట్టినారు సార్. నలుగురు సార్, నలుగురు ఆడవాళ్ళు, నలుగురు తమిళనాడు పేపర్ జిరాక్స్ గిరి నాయక్ ఎంతమందిని పెట్టినది? ఎవరెవరి పేర్లు ఏం పేరు వాళ్ళు? కిషోర్, వాళ్ళమ్మ లక్ష్మీదేవి, ముగ్గురిని. ఎవరు అవతలు కొట్టినది ఎవరు? వాళ్ళే పక్క వాళ్ళు ఏమంటే ఎందుకు కొట్టారు? కాదు నీకేం నేనున్నా కదా, అది కాదు వాళ్ళు వీడియో తీసుకున్నారు. నా పేరు గిరినాయకు. నా కొట్టిన వాళ్ళు మేము 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము. మా దాంట్లో వచ్చి మధ్యలో వచ్చి ఒక సంవత్సరం కిందట వచ్చి మా దౌర్జన్యంగా కొట్టి 2-3 రోజులు జరిగింది. ఏమంటే ఊరికి కంప్లైంట్ ఇచ్చినాము, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చేసి మేము నిన్న
పోయిన తర్వాత వాళ్ళు వచ్చి రాళ్ళు ఏంటంటే ఉండే రెండు సెల్లులు కూడా పగలగొట్టేసినారు, అక్కడే పడేసినారు. మాకు వచ్చేసి న్యాయం జరగాలని చేస్తున్నాము. ఇంకోటి ఏమంటే మాకే పోతే వాళ్ళు మేము మా చేనులో మేము రాళ్ళు మా సాగులో మేము పోయి రాళ్ళు ఎత్తుతా అంటే ఎన్నికల నుంచి వచ్చి సారాయి తాగి వచ్చి గుండ్రాలు ఎత్తుకొని ఫస్ట్ చైర్ కొట్టేసినారు. మళ్ళీ మా మమ్మీకి మా అన్నకి కింద పడేసి రాళ్ళతో కొట్టినారు. ఇంకా మాకి శ్వాస లేక పడిపోయినాము. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎవరు మాకి ఆట నుంచి ఎవరు ఎత్తుకొని వచ్చినారో కూడా తెలియదు. ఆత్మకూరు స్టేషన్ వచ్చేంత వరకు తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంబులెన్స్ ఫోన్ చేసుకుని ఇక్కడ వచ్చి పెద్ద హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత మాకు తెలిసిండేది ఇదే. నాకు కొట్టిన వచ్చేసి ముగ్గురు ఆడోళ్ళు, ముగ్గురు మగోళ్ళు. చైర్ కొట్టిన అయితే భాషా నాయక్. నా పేరు కిషోర్ నాయక్. మాకు వచ్చేసి మేము సాగు చేసిండేది 25 సంవత్సరాలు సాగు చేసినాం. 10 ఎకరాలు సాగు చేసిన దానికి మీటు నాయకు, భాషా నాయకు, రమణ నాయకు వీళ్ళు వచ్చేసి మేము నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత పోయిన తర్వాత వాళ్ళు సారాయి చేసి మా ఎన్నిక దారుణంగా ముందరు పోయినాము. ఎన్నికలు మాకు తెలియదు వాళ్ళు వస్తారని. మేము మా సాగులో మేము భూమి రాళ్ళు మోసగానే పోయింటే వాళ్ళు వస్తేనే రాళ్ళు రప్పలు కొట్టి పడిపోయినాం సార్. మేము పడిపోయిన తర్వాత అది వచ్చేసి పడిపోయిన తర్వాత రాళ్ళతో కొట్టిన తర్వాత మా మబ్బులు వచ్చి పడిపోయినాము. వాళ్ళు వచ్చేసి చనిపోయినారులే ఏమో అని కేకలు వేసుకుంటా ఇంటికి వెళ్ళిపోయినారు. మాకు వచ్చేసి ఎవరు ఎత్తుకొని వచ్చినారో ఆడ నుంచి మాకైతే తెలియదు సార్. ఎవరు ఎత్తుకొచ్చినారు కూడా మాకు స్టేషన్ దగ్గర వచ్చినారని వేసుకొని వచ్చినారు ఆడ. అక్కడి నుంచి వాళ్ళు 25 సంవత్సరాలు సాగు చేసిన తర్వాత వాళ్ళ భూమిలు ఏం లేవు. ఆడ దౌర్జన్యంగా 2 జేసీబీలు పెట్టి దౌర్జన్యం 8 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అక్కడ మాకు ఉండేది 2 ఎకరాలు చేసినారు. ఆడ మాకు 10 ఎకరాలు న్యాయం చేయాలని ప్రముఖ సాక్షి నమస్కారం చేస్తుంటున్నా సార్. దాడి చేసిన వాళ్ళ పేర్లు చెప్పు. ప్రెస్ క్లబ్ లో భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న విజయవాడలో నిర్వహించే బీసీ గర్జన సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే ప్రాంగణంలో నిర్వహించే బీసీ సింహగర్జన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలను వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ ఆల రమేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబార్ మూర్తి, రామ్మోహన్ యాదవ్, వరప్రసాద్, బెస్ట్ పవన్ కుమార్, హనుమంతు, భారత చైతన్య యోజన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్ తదితరులు మాట్లాడుతూ చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న విజయవాడలో నిర్వహించే బీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలని, బీసీలంతా తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నామని భారత చైతన్య యువజన పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఎస్పీ మెంబర్స్ పాల రమేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ జిట్ట రామ్మోహన్ యాదవ్, వరప్రసాద్, బెస్త పవన్ కుమార్, హనుమంతు, బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్, ఎస్సీ జనసంఘం దాసుగానిపల్లి కుల్లాయప్ప, సగర సంఘం పవన్ కుమార్, సోషల్ మీడియా కుమ్మర గిరిబాబు, యశ్వంత్, రాము నాయక్, సిఎన్ రమేష్, కటారి చంద్ర, కనంపల్లి లక్ష్మయ్య, డాక్టర్ బాలరాజు, బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు ఏదో ఒక విధంగా అయినా న్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా చూశారు. కానీ ఎక్కడా న్యాయం జరిగిన సందర్భాలు ఎక్కడా కనబడడం లేదు. ఇటువంటి తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి, బహుజన రాజ్యాధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి బీసీవై పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో బీసీవై పార్టీ తరపున ఇక్కడ వచ్చినటువంటి పిఏసీ సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కన్వీనర్లు, బీసీవై పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు బీసీ పార్టీ తరపున తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా బీసీవై పార్టీ ఓన్లీ జనాలకు దగ్గర చేరుతూ జనాలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ 3 సంవత్సరాలుగా ప్రతి నిత్యం ప్రతిపక్షంలో స్వపక్షంలో ఉన్నటువంటి పార్టీలను ఎదిరిస్తూ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద
మా వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒంటరిగా పోయి ఈరోజు వేల సైన్యంతో తయారై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాని మీద గర్జించడం జరిగింది. ఆ తరుణంలో ఈరోజు బీసీవై పార్టీ ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖున రాజధాని నడిబొడ్డున గుంటూరు హైవే మీద ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఆ గ్రౌండ్ కూడా పూలే గ్రౌండ్గా నామకరణం చేయడం జరిగింది. ఆ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం బీసీవై పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే పార్టీ తరఫున ఉన్నారో క్యాడర్తో సత్వంబాలతో అందరినీ కలుపుకొని పోయి జిల్లాతోనా నియోజకవర్గంతోనా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకొని పోతూ సింహగర్జనకు ఖచ్చితంగా తరలి రావాల్సిందిగా, సింహగర్జన కూడా అన్ని కులాలు కూడా రాజ్యాధికారం దిశ వైపు అడుగులు వేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నాయి. ఓన్లీ వాళ్ళ కులాలు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న బంధుత్వాలు మాత్రమే కుటుంబ పాలనగా వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. మాకి అన్ని కులాలు కావాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. బీసీల్లో అనేక కులాలు ఇంతవరకు రాజ్యాధికారం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని చాలా కులాలు ఉన్నాయి. ఏదో మేజర్గా ఉన్నటువంటి 4-5 కులాలు మాత్రమే ఉన్నాయి. ఆ కులాలలో కూడా మన స్టేట్ కమిటీలో వేసినటువంటి కులాలను రజకులను గాను బెస్తల్ని గాను మిగతా కులాలు వాల్మీకులను ప్రతి ఒక్కరికి ఎస్సీలను మైనార్టీలను అందరినీ కమిటీల్లో తీసుకొని రేపు రాబోయే తరుణంలో ఎలక్షన్లలో ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు ఇవ్వాలని మా పార్టీ అధినేత రామచంద్రరావు చూస్తున్నారు. కాబట్టి మేము అడుగుతున్నది ఈరోజు డిమాండ్ 22వ తేదీ ఏం డిమాండ్ పెడుతున్నామంటే, ఇంతవరకు పార్టీ ఏ విధంగా వాడుకుందంటే ఓటర్లను ఓట్ల విధంగా వాడుకొని బీసీలకు రక్షణ చట్టం తెస్తామని మైన్ లోకేష్ బాబు గారు ఆరోజు చెప్పారు. ఇంతవరకు బీసీ రక్షణ చట్టం మీద ఏ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఇటు ఉన్నటువంటి హామీ ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారు మాట్లాడలేదు. బీసీ రక్షణ చట్టం ఇవ్వకపోగా బీసీల మీద అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో దాడులు చేస్తూ వాళ్ళతోనే ఓట్లు వేయించుకొని వాళ్ళనే కొడుతూ ఉన్నారు. దాని మీద ఫస్ట్ మా అధినేత రామచంద్ర యాదవ్ బీసీ రక్షణ చట్టము, అదేవిధంగా కార్పొరేషన్ నిధులు బీసీలకు అని చెప్పి ఎలక్షన్ మూమెంట్లో అన్నారు. ఇంతవరకు కార్పొరేషన్ నిధులు ఏ వర్గానికి కూడా తీసుకోవడం లేదు. ఒక సంపన్న వర్గాలు మాత్రము ఏవో సబ్సిడీ ఉన్నటువంటి లోన్లు వాళ్ళకి మాత్రము అమలైన మిగతా వాళ్ళకి కాలేదు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఇన్వెస్టర్లకు ఎక్కడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక అగ్రవర్ణాలకే కంపెనీలకు చేస్తున్నటువంటి అభిప్రాయంతో బీసీలకు కూడా 1000 ఎకరాలు స్థలం కేటాయించి మేము కూడా సంపన్నులు కావాలి, మేము కూడా అభివృద్ధి చెందాలని మాకు 1000 ఎకరాల స్థలం కూడా కేటాయించాలని చెప్పి ఇలా అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే చట్టం కులగణన మీద 44% మనకి చట్టసభల్లో అవకాశం కల్పిస్తామన్నారు. దాని మీద కూడా ఈ 5 డిమాండ్లు మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లు నెరవేరడానికని బీసీ మహాగర్జనని అది అనేక వేల నుంచి లక్షల మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ బీసీలు అయి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీసీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ పార్టీ ఈ పార్టీ పోతే ఈ పార్టీని గెలిపించుకుంటాం, ఈ పార్టీ పోతే రేపు మళ్ళా ఓ పార్టీ వద్దు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. బీసీవై పార్టీ మీకోసం ఎల్లవేళల ముందుంటది. బీసీవై పార్టీతో నడిస్తే మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి. అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 22 జరుగున బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లోనే బీసీ సింహగర్జన సంబంధించి పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సింహగర్జన సభ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అనేక మంది వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టంలో చేయాలి, బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని ఇవ్వాలి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో లోన్ను మంజూరు చేయాలి, అదేవిధంగా సమగ్ర కులగణన చేపట్టాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చట్టసభల్లో బీసీలకి 44% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
రెండు కుల రాజకీయాలు, రెండు వర్గాల రాజకీయాలు, ఓటు బ్యాంకు మాత్రమే ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉపయోగపడతారు. కానీ అధికారంలోకి వచ్చేతలకి వాళ్ళకి సంబంధించిన వాటికి పదవులు ఇస్తూ, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రివర్గాలు ఇస్తూ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అణగదొక్కాలని చూస్తారు. కావున ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఈ అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, ఈ అణగారిన వర్గాల్ని ఒక తాటిపైన తేవాలని చెప్పి ఈరోజు బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు బీసీ సింహగర్జన అనే ఒక పెద్ద ఉద్యమాన్ని చేపడుతున్నాడు. ఈ ఉద్యమాన్ని చేయాలని చెప్పి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి బీసీవై పార్టీ నాయకులకు మరియు అన్ని కుల సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు నమస్కారం. మనకు స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మనల్ని పాలిస్తుండేది కేవలం 2 కులాలే, అగ్రవర్ణాలే. ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. పోనీ రాజ్యాంగంలో హక్కులు లేవా అంటే హక్కులు చాలా ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా మీరు 55% ఉన్నారు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మీరే 20%, మీరే మాకు అండగా ఉండాలా, మీరే ముఖ్యులు, మీరే రాజ్యాంగాన్ని నడిపించాలా, మీరే చట్టాలు నడిపించాలని పేరుకే నామాత్రంగా చెప్తున్నారు. కానీ ఏ పార్టీ కూడా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఇంతవరకు ముందుకు రాలేదు. సో ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ధైర్యంగా ముఖంగా తెలియజేస్తున్నాం. అట్లాగే బీసీ కులాల కార్పొరేషన్ల నిధులు కూడా వెంటనే విడుదల చేయాలి. అలాగే సమగ్ర కులగణన, ఏ కులం ఎంత ఉందో తెలియదు. లాస్ట్ గవర్నమెంట్లో, అంతకుముందు గవర్నమెంట్లో కేవలం లెక్కలు నామమాత్రంగా ఉన్నాయి. నేను అనంతపూర్ నడిబొడ్డునున్నా, నేను సగర కులానికి ప్రతినిధిని, సగర వ్యవసాయ రాష్ట్ర అధ్యక్షుడిని. నా ఇంటికి కులగణనకి ఎవరు అధికారులు రాలేదు. ఇది సభాముఖంగా ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నా. నామమాత్రపు ఓన్లీ ఫిగర్లు మీరే. కానీ బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి సమగ్ర కులగణన ఈ ముఖ్యమైన డిమాండ్లతో ఈ బీసీ సింహగర్జనను విజయవాడ నాగార్జున యూనివర్సిటీలో ఎదురుగా ఉన్నటువంటి పూలే అంబేద్కర్ ప్రాంగణంలో 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీన్ని అన్ని కులాలు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. బీసీ సింహ గర్జన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం. బీసీలంతా ఐక్యతతో ఉండాలని చెప్పేసి, ఆత్మగౌరవంతో అధికారం దక్కించుకోవాలని చెప్పేసి ఈ ఎజెండాతో ముందుకెళ్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సింహగర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తెలుగింటి సంబరాల వెలుగుల్లో మన సాంప్రదాయాల వైభవం మధ్య వధువుని మరింత దివ్యంగా మెరిసేలా చేసేది ఆమె ధరించే ఆభరణాల శోభ. నేటి తరం వధువు స్ఫూర్తిని ప్రతిబింబించేలా అత్యంత నైపుణ్యంతో మలచిన ఆభరణాలతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ మన బ్రైట్స్ ఆఫ్ ఇండియా యొక్క శోభను కీర్తిస్తుంది. తెలుగింటి సంబరాల వెలుగుల్లో మన సాంప్రదాయాల వైభవం మధ్య వధువుని మరింత దివ్యంగా మెరిసేలా చేసేది ఆమె ధరించే ఆభరణాల శోభ. నేటి తరం వధువు స్ఫూర్తిని ప్రతిబింబించేలా అత్యంత నైపుణ్యంతో మలచిన ఆభరణాలతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ మన బ్రైట్స్ ఆఫ్ ఇండియా యొక్క శోభను కీర్తిస్తుంది.